ప్రస్తావన ఒప్పుకున్నారు. టైర్ 2 సిటీస్ అంటే అన్ని జిల్లా హెడ్ క్వార్టర్స్ కానీ ఇంకా ఇంపార్టెంట్ టౌన్స్ అన్నిటికి వచ్చేదానికి సిద్ధపడ్డారు. వాళ్ళ మోడల్ ఏంటంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ మొత్తం డెవలప్ చేస్తారు, బిల్డింగ్స్ డెవలప్ చేస్తారు, కంపెనీస్ తీసుకొస్తారు ప్రపంచం మొత్తం, వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళు రన్ చేసుకుంటారు. నేను ఇంకొక మోడల్ ఆలోచిస్తున్నా. వర్క్ ఫ్రమ్ హోమ్, ఇంట్లో కానీ సరైన వాతావరణం లేకుండా చిన్న ఇల్లుండి పనిచేసే అట్మాస్ఫియర్ లేకపోతే ఆ మధ్యలోనే ఒక 5-6 ఇళ్లలో మంచి ఇల్లు ఉంటే, మంచి ఒక రూమ్ ఉంటే ఒక 5-6 మంది కూర్చో పని చేసుకోవడం, నైబర్హుడ్ వర్కింగ్. అది కాకుండా 3 కిలోమీటర్లు 5 కిలోమీటర్లో వర్క్ స్టేషన్స్ 150 క్రియేట్ చేసి వీళ్ళకు కూడా ఇంట్లో కూర్చోటి చాలా బోర్ కొడుతుంది. ఒక్కోసారి ఎంతో పైన కంప్యూటర్లో కూర్చొని పనిచేసి పిచ్చి పట్టే పరిస్థితి వస్తున్నట్టు కాకుండా నెలకు 10 రోజులు అక్కడికి పోయి పనిచేయడం, 20 రోజులు ఇక్కడ పనిచేయడం, కాదు అనుకుంటే అక్కడే చేయాలనుకుంటే ఒకటి చేయడం, అలాంటి వర్క్ స్టేషన్స్ క్రియేట్ చేయడం. అక్కడ ఒక కంపెనీ ఉండదు, ఏ కంపెనీకి కావాలంటే ఆ కంపెనీకి పనిచేస్తారు. కానీ అక్కడ బాధ్యత పెట్టాలనుకున్నాను. ఆ బాధ్యత ఏంటంటే అక్కడ ఉండే డెవలపర్ వీళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ చేస్తూ ఉంటాడు, వీళ్ళు కొత్త విషయాలు నేర్చుకుంటారు. అప్పుడు కొత్త విషయాలు నేర్చుకుని వాళ్ళ ప్రొడక్టివిటీ పెరుగుతుంది, పర్ఫార్మెన్స్ పెరుగుతుంది, శాలరీస్ పెరుగుతాయి. దట్ ఈజ్ మనం చేయాల్సింది. అప్గ్రేడింగ్ చేయగలిగితే చాలా ఫలితాలు వస్తాయి. ఈ విధంగా నేను మాట్లాడినప్పుడు ఒక మాట అన్నారు, మీరు లేట్ చేయొద్దండి, లేట్ చేస్తే ఇంకా లేట్ అవుతుంది. అట్లా కాకుండా గవర్నమెంట్ బిల్డింగ్స్ ఉంటే మాకు ఇవ్వండి, మేము వచ్చి ముందు పెడతాం, తర్వాత మేము కట్టుకుంటామంటే దానికి కూడా నేను ఒప్పుకున్నాం. ఒక పాలసీ తయారు చేస్తున్నాం. తొందరలోనే ఆ పాలసీ తీసుకొచ్చి మీ నియోజకవర్గంలో చదువుకున్న వ్యక్తులు, వర్చువల్గా పనిచేసే శక్తి ఉండే వ్యక్తుల్ని రెండే మీరు గుర్తుపెట్టుకోవాలి. నాలెడ్జ్ ఎకానమీలో వైట్ కాలర్ అంటే నాలెడ్జ్ ఎకానమీలో వర్చువల్గా కూర్చొని టెక్నాలజీలో పనిచేసే వాళ్ళు కొంతమంది, రెండోది బ్లూ కాలర్. మీ ఊర్లోనే ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, లేకపోతే అనేక రకాలైన ఉద్యోగాలు ఉన్నాయి. ఈ రెండు మనం ట్రైనింగ్ ఇవ్వగలిగితే చాలా మందికి ఇండస్ట్రీలు ఇవన్నీ వస్తాయి. ఇవన్నీ క్రియేట్ చేసే పరిస్థితి వస్తుంది. అందుకనే అధ్యక్ష ఎంఎస్ఎంఈ పెట్టాం, అక్కడ కూడా పెద్ద ఎత్తున ఉద్యోగాలు ఇప్పిస్తాం. ఇంకో పక్కన మీరు చూస్తే నిన్న మొన్న ఏ విధంగా అయితే మనకి ఇండస్ట్రీస్ వస్తున్నాయో మీరు చూశారు. లా అండ్ ఆర్డర్ ఉండి, రాష్ట్రానికి క్రెడిబిలిటీ ఉండి, నాయకుల పైన, నాయకత్వం పైన, ప్రభుత్వం పైన నమ్మకం ఉంటే పెట్టుబడులు వచ్చే పరిస్థితి వస్తుంది. ఇక్కడ ఉమెన్ ఆంటర్ప్రెన్యూర్స్ కూడా ప్రమోట్ చేస్తున్నాం. ఇవన్నిటి వల్ల నా ఉద్దేశం ఒకటే, తెలుగుదేశం పార్టీ చాలా స్పష్టంగా, మనం ఎన్డీఏ గవర్నమెంట్ చాలా స్పష్టంగా చెప్పాం, 20 లక్షల మందికి ఉద్యోగాలు ఇవ్వాలనేది మనందరి అభిమతం. దీనికి కట్టుబడి ఉన్నాం. అందుకే నేను ఏది మాట్లాడినా, ఏ ఇన్సెంటివ్ ఇచ్చినా ఫస్ట్ గుర్తుపెట్టుకునేది ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్, ఎంప్లాయ్మెంట్. అది ఒక్కసారి ఇక్కడ లోకల్గా కానీ మనం ఎంప్లాయ్మెంట్ ప్రొవైడ్ చేయగలిగితే, శక్తి సామర్థ్యాలుంటే స్కై ఈజ్ ది లిమిట్. ప్రపంచంలో ఎక్కడన్నా పనిచేయచ్చు. అలాంటి ఉపాధి కల్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దేశ ఈరోజు స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఆల్సో ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. మళ్ళీ మీరందరూ కూడా మీ నియోజకవర్గంలో డెమోగ్రఫిక్ మేనేజ్మెంట్, పాపులేషన్ మేనేజ్మెంట్ 2.1 కంటే గ్రోత్ రేట్ ఎక్కువ ఉండాలి. ఇది మనం కానీ సక్సీడ్ అయితే దిశ నథింగ్ విల్ బీట్ అస్ ఇండియా. నేను దీని మీద ప్రత్యేకమైన కార్యక్రమం తీసుకుంటున్నాం. ఇన్సెంటివ్స్ ఇస్తాం. జనాభాని మేనేజ్ చేయడం మనందరం టార్గెట్గా పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. రెండో దిశ స్కిల్లింగ్ మీద. ఇప్పుడు 5వ తరగతి చదివే వాళ్ళు 15 సంవత్సరాల తర్వాత మార్కెట్లోకి వస్తే అప్పుడు ఎలాంటి స్కిల్స్ కావాలనో ఇప్పుడే ఆలోచించి సిలబస్ ఇప్పటి నుంచే తయారు చేస్తాం, కరికులం తయారు చేస్తాం. ఆ విధంగా మొత్తం ఆలోచిస్తున్నాం. ఇంకో పక్క హెల్త్ విషయంలో కూడా చాలా స్పష్టంగా టెక్నాలజీ ఉపయోగిస్తాం. ప్రివెంటివ్, క్యూరేటివ్, రియల్ టైం మానిటరింగ్. వేరబుల్స్ అన్నీ వచ్చేసాయి. నేను చాలాసార్లు మీ అందరికీ చెప్పాను. ఈరోజు నేను ఒక రింగ్ పెట్టుకున్నాను. ఈ రింగ్ అంటే మీరు అందరూ ఏమనుకుంటారంటే ఏదో మంత్రాలు గింత్రాలు ఉన్నాయని. మంత్రాలు ఏమీ లేవు. ఆరోగ్యం కోసం ఆరా రింగ్ పెట్టాను. తెల్లవారితో నిద్రలేస్తే నేను స్లీప్ స్కోర్ ఎంతో చూసుకుంటా, బాడీ రెడీనెస్ చూసుకుంటా. తక్కువ ఉంటే ఒక అర్ధ గంట ఎక్కువ నిద్రపోతాను.
దాంతో బాడీ ఛార్జ్ అవుతుంది. అదే మరి ఇప్పుడు చాలా డివైస్ వచ్చేసాయి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం మీ చేతల్లో ఉంది. నేను మీకే చెప్పడం లేదు, రాష్ట్ర ప్రజలకు చెప్తున్నా, ఇది తెలివైన వాళ్ళందరూ చెప్తున్నాను. మనం ఎక్కువ తింటే ఎక్కువ ఆరోగ్యంగా ఉంటామని కార్బోహైడ్రేట్స్ ఎక్కువ తిని షుగర్ తెచ్చుకుంటున్నాం, డయాబెటీస్ తెచ్చుకుంటున్నాం. అక్కడి నుంచి ఒకసారి ఎవరేం మాట్లాడినా మీకు ముందు కోపం వస్తుంది. అక్కడి నుంచి లేనిపోయిన సమస్యలు తెచ్చుకుంటూ ఉంటాం. ఇవి కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన అనవసరంగా హాస్పిటల్స్లో మీరు చూస్తే, అధ్యక్ష చాలాసార్లు నేను చూస్తున్నాను, ప్రతి ఒక్కదానికి హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నాం. మా పార్సాది డాక్టర్ చూస్తున్నాడు, ఎక్కువ మిస్యూజ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి అంటే ఎట్లా చేస్తామంటే అధ్యక్ష, ఇప్పుడు కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చాయి. ఒక రూమ్కు 1000 రూపాయలు, 2000, 5000 రూపాయలు. 10 days ఉంటే రూమ్ బిల్లే ఒక 50,000, 1,00,000 రూపాయలు అయిపోతుంది. 10 days ఉండాలా అని అడుగుతున్నాను నేను. అదే ఒక డివైస్ ఒక ఉమెన్ కానీ, ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ మనం ఒక వేరబుల్ కానీ ఆవిడకి పెట్టగలిగితే బాడీ ఎప్పటికప్పుడు కంట్రోల్ రూమ్ నుంచి మానిటర్ చేస్తూ ఎప్పుడు అవసరమో అప్పుడే ఎమర్జెన్సీ కింద అంబులెన్స్ పంపించి తీసుకొచ్చే పరిస్థితి వస్తుంది. 10 రోజుల బదులు 5 రోజులు హాస్పిటల్లో ఉంటే సగం ఖర్చు తగ్గిపోయింది, ఇంకొక పేషెంట్కి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మొత్తం వినూత్నమైన ఆలోచన ఇప్పుడు మీరు చూస్తే ఏదైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ప్రిడిక్టివ్ అనలిటిక్స్ తీసుకొని నివారణ కూడా సాధ్యమయ్యే పరిస్థితి వస్తుంది. అనేక మీ హార్ట్ డిసీజెస్ కానీ, లేకపోతే క్యాన్సర్ కానీ, వేరియస్ ఇష్యూస్ దిశ ఇవన్నీ వస్తాయి. అందుకే స్కిల్లింగ్ కానీ, హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ కానీ, హెల్త్ కానీ, ఎడ్యుకేషన్ కానీ దీని మీద ఎక్కువ ప్రాధాన్యత పెట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నెక్స్ట్ దిశ మీరు చూస్తే వాటర్ సెక్యూరిటీ డీటెయిల్స్కి నేను పోవడం లేదు, ఇన్ కోర్స్ ఆఫ్ టైం మనకు వస్తాయి, మీరు కూడా ప్రిపేర్ అవుతారు. వాటర్ సెక్యూరిటీ అధ్యక్ష చాలా స్పష్టంగా నాకు క్లారిటీ ఉంది. ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలి, ఇళ్లకు ట్యాప్ ద్వారా నీళ్లు ఇవ్వాలి, ఆ నీళ్లు కూడా సస్టైనబుల్ రిసోర్సెస్ ద్వారా నీళ్లు తేవాలి. ఇంకో పక్క ఇండస్ట్రీకి ఎంత వాటర్ కావాలన్నా వాటర్ ఇవ్వాలి. దీనికి 2 మార్గాలు. ఏదైతే వర్షం పడుతుందో ఆ వర్షాన్ని ఎక్కడికక్కడ భూగర్భ జలాలుగా మార్చుకోవడం, లేకుంటే రిజర్వాయర్లు ఉంటే అవన్నీ నింపడం, 3వది నదుల అనుసంధానం చేయడం. నేను మొన్న కూడా ఈ హౌస్లో చెప్పా, గోదావరి నుంచి బనకచెర్ల వరకు నీళ్లు తీసుకుపోగలిగితే, గోదావరి నుంచి వంశధారకు నీళ్లు తీసుకుపోగలిగితే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు టోటల్గా మారే పరిస్థితి వస్తుంది. ఆశ అయితే ఉంది, ఆశయం ఉంది, కానీ డబ్బులైతే లేవు, కానీ ఆలోచన ఉంది. దీన్ని ఏం చేయాలని ఆలోచిస్తున్నా, ఎప్పుడు ఆలోచించినా ఇది వస్తూ ఉంది. కానీ ఒక సంకల్పం ఉంటే ఇది సాధ్యం అనేది నా నమ్మకం. ఆ సంకల్పంతో ముందుకు పోతున్నాం. ఒక్కసారి నదుల అనుసంధానం ఈ రాష్ట్రంలో జరిగి పోలవరం పూర్తి అయితే ఇంక మన రాష్ట్రానికి తిరుగుండదు. దక్షిణ భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ తయారవుతుంది. వేరే రాష్ట్రాలకు మనం నీళ్ళు ఇచ్చే పరిస్థితికి వస్తాం. ఇది కూడా ఆలోచిస్తున్నాం అని చెప్పి తెలియజేసుకుంటూ, ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని క్రియేట్ చేయాలని ఎక్కడికక్కడ ఆలోచిస్తున్నాం. ఇది కాకుండా రైతులు, ఇక్కడ నేను చాలా స్పష్టంగా మనందరికీ బాధ్యత ఉంది. మనం అందరం కూడా 90% ఎక్కువ ఉండే వాళ్ళందరూ రైతు కుటుంబాల నుంచి వచ్చాం. తర్వాత కుటుంబాలు వ్యవస్థలు మారే, వ్యాపారస్తులు అయ్యారు, లేకపోతే డాక్టర్లు అయ్యారు, లేకపోతే ఇంకొక వేరియస్ ప్రొఫెషన్స్కి వచ్చారు. దీంట్లో నా కోరిక ఏంటంటే మ్యాక్సిమైజింగ్ ఫార్మర్స్ ఇన్కమ్స్, వ్యవసాయాన్ని సస్టైనబిలిటీ తీసుకురావాలి. ఇంకొక పక్క ఇది జరగాలంటే మనందరం కూడా ఆలోచించాల్సింది, రైతుకు కావాల్సిన ఫైనాన్షియల్ స్టెబిలిటీ రావాలి, క్రెడిట్ అప్పు సులభంగా తీసుకోవాలి. అదే మరిగా వాళ్ళకి ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీని నేర్పించాలి, లీగల్ సపోర్ట్ ఉండాలి. ఇవన్నీ కూడా పెట్టి వరల్డ్ క్లాస్ ఎకో సిస్టమ్ తీసుకురావాలి. హై అండ్ ప్రాసెసింగ్ ఉండాలి, స్టోరేజ్ ఫెసిలిటీస్ ఉండాలి. ఈరోజు మీరు చూస్తే హార్టికల్చర్లో 30-40% వేస్ట్ అయ్యే పరిస్థితి వస్తుంది. ఈ వేస్ట్ అంతా కూడా నివారించగలిగితే అదనపు ఆదాయం వస్తుంది. అలాంటి చాలా ఆలోచిస్తున్నాం. మన రాష్ట్రంలో దేశ ఏపీ కమ్యూనిటీ మేనేజ్డ్ నేచురల్ ఫార్మింగ్
ఇనిషియేటివ్ తీసుకున్నాం. ఇది చాలా వరకు సక్సెస్ అవుతా ఉంది. ప్రపంచం అంతా ఆసక్తిగా చూస్తున్నారు. దీనివల్ల ఖర్చు తగ్గించడం, సాయిల్ హెల్త్ కండిషన్ మెరుగుపరచడం, క్లైమేట్ కూడా మార్పులు తీసుకురావడానికి ఉపయోగపడుతున్నాయి. మొన్న ఈ తుఫాన్లో మీరు చూస్తే ఎక్కడైతే నేచురల్ ఫార్మింగ్ ఉండేది ఇక్కడ డ్యామేజ్ తక్కువైంది, నేచురల్ ఫార్మింగ్ లేనిది ఇక్కడ ఎక్కువ డ్యామేజ్ అయింది. అంటే ఆ పంట కూడా రెసిస్టెన్స్ చేయగలుగుతా ఉంది. మామూలుగా మనం చూస్తూ ఉంటాం, ఒకప్పుడు నాటుకోడి ఉంటే ఇప్పుడంతా కూడా పౌల్ట్రీస్ వచ్చాయి. ఆ నాటుకోడికి ఇప్పుడు డిమాండ్ ఉంది. ఎందుకంటే దట్టు ఆటోమేటిక్గా ఆ స్ట్రెంగ్త్ వేరే, అలాంటివన్నీ ఇప్పుడు నేచురల్ ఫార్మింగ్లో వచ్చే పరిస్థితి వచ్చింది. ఇంకో పక్కన రాష్ట్రంలో అక్వా కల్చర్, హార్టికల్చర్ పెద్ద ఎత్తున చేయాలని, ఇంకో పక్క 100% యూసేజ్ ఆఫ్ క్లీన్ ఎనర్జీ ఫర్ ఫార్మింగ్ సొల్యూషన్స్, సోలార్ పంప్ సెట్స్ ఇవన్నీ పెట్టాలని, అవసరమైతే కార్బన్ ఎమిషన్స్ బెనిఫిట్ కూడా వాళ్ళకి ఇద్దామని. అంటే ఎవరైతే 100% ఎలక్ట్రిసిటీ సోలార్ కుసుమ్ ద్వారా చేసుకుంటే వాళ్ళకు ఫ్రీగా మనం పెట్టించి తద్వారా వాళ్ళని ప్రోత్సహించగలిగితే చాలా వరకు ఉపయోగపడుతుంది. ఆ కరెంట్ ఇంటికి వాడుకుంటారు, లేకపోతే వాహనాలు ఉంటే ఛార్జింగ్కి ఉపయోగించుకుంటారు, ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇవన్నీ కూడా ఇది కాకుండా మొత్తం డీప్ టెక్ అండ్ మెకనైజేషన్, ఈ రెంట్కి కూడా ప్రాధాన్యత ఇస్తాం రైతాంగానికి. ఇందులో ఏఐ, ఐఓటీ, డ్రోన్స్, రోబోటిక్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఉపయోగించుకుని ఇప్పటికే చాలా వరకు మనం చూస్తే యూస్ కేసెస్ కూడా కొన్ని తయారు చేస్తున్నాం. అవి కూడా నేను చెప్తాను. ఒక డ్రోను పెస్ట్ని ఐడెంటిఫై చేసి ప్రీసిషన్ అగ్రికల్చర్లో ఎక్కడ పెస్ట్ ఉందో అక్కడే ముందు కొట్టే పరిస్థితి వస్తూ ఉంది. ఇలాంటి వినూత్నమైన అన్ని వస్తున్నాయి. క్రాప్ ఎస్టిమేట్ చేయడం, అనలైజ్ చేయడం, దానిపైన ఏ విధంగా ప్రిపేర్నెస్ రావాలి అవన్నీ వస్తాయి. మొత్తం రియల్ టైంలో అసెస్ చేసే పరిస్థితి వస్తుంది. ఇంకొక పక్కన గ్లోబల్ మార్కెట్స్ హబ్గా మన రాష్ట్రం తయారయ్యే అవకాశం ఉంది. ఈరోజు మన దగ్గర తయారయ్యే అక్వా కల్చర్ ప్రపంచం అంతా వెళ్తా ఉంది. నెంబర్ 1 ఇండియాలోనే నెంబర్ 1గా ఉన్నాం. ప్రపంచానికి అక్వా కల్చర్ సప్లై చేసే పరిస్థితికి వచ్చాం. ఈరోజు హార్టికల్చర్లో ప్రపంచానికి ఒక హబ్గా తయారయ్యే పరిస్థితి వస్తుంది. వీటికన్నిటి కూడా ఇంకో పక్కన మీరు చూస్తే స్పెషలైజ్డ్ హబ్స్ తయారు చేసి అక్వాకల్చర్కి, హార్టికల్చర్కి, మ్యాంగోస్కి, బనానాస్కి, చిల్లీస్, అరకు కాఫీ, ట్రైబల్ ఏరియాలో కల్టివేట్ అయ్యే అరకు కాఫీ ప్రపంచ బ్రాండ్గా తయారయ్యే పరిస్థితికి వచ్చింది. చాలా వరకు దాన్ని ఇంకా ముందు తీసే అవకాశం ఉంది. స్పైసెస్, ఆయిల్ సీడ్స్ మన దగ్గర మీరు చూస్తే ఏదైతే పామ్ ఆయిల్ ఉందో దేశంలో పండించే పామ్ ఆయిల్లో మన దగ్గరనే ఎక్కువ వస్తుంది, ఎక్కువ దిగుబడి కూడా వస్తుంది. ఈ అడ్వాంటేజెస్ ఉపయోగించుకో మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇవన్నీ ఉపయోగించుకొని రైతాంగానికి పూర్తిగా హెల్ప్ చేయడం కోసం ఏమేం చేయాలనో అవన్నీ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాం. మీరు కూడా ఆలోచించండి, మీకు కూడా అనుభవం ఉంటుంది. మీరు పోయినప్పుడు రైతుకు సమస్య ఉండడమే కాకుండా ఆ సమస్యకు పరిష్కార మార్గం టెక్నాలజీ జోడించి, నాలెడ్జ్ని జోడించి ఏ విధంగా పరిష్కారం చేయగలుగుతాం వస్తే అవన్నీ వర్కౌట్ చేద్దామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన గ్లోబల్ బెస్ట్ లాజిస్టిక్స్. ఈరోజు మీరు చూస్తే నేషనల్ హైవేస్ అన్నీ ఉన్నాయి, స్టేట్ హైవేస్ అన్ని లింక్ చేయాలి. ఇంకో పక్కన దీనివల్ల లాస్ట్ మైల్ అన్ని కూడా మనం చేయగలుగుతాం. నేషనల్ హైవేస్ బాగున్నాయి, విలేజ్లో సిమెంట్ రోడ్స్ వస్తున్నాయి, కానీ మధ్యలో ఉండే స్టేట్ హైవేస్ కానీ పంచాయతీ రోడ్స్ కానీ సరిగా లేవు. అది విలేజ్ నుంచి మార్కెట్ కానీ, మండలానికి కానీ, అడ్మినిస్ట్రేటివ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, రైల్వే స్టేషన్ కానీ మనం కనెక్ట్ చేయగలిగితే వస్తువుల రవాణా లేకుంటే ప్యాసింజర్స్ పోవడానికి ఈజీ అవుతుంది. దీన్ని కూడా ఆలోచిస్తాం. రోడ్ నెట్వర్క్ పర్ఫెక్ట్గా చేయాలని ఆలోచన ఉంది. దీన్ని లాజికల్గా మనం తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన రైల్ నెట్వర్క్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఈరోజు ఏదైతే కలకత్తా నుంచి చెన్నై మనకు బ్రాడ్ గేజ్ ఉంది, 2 lanes ఉన్నాయి. మొన్నే మినిస్టర్ గారు చెప్పారు 2 lanesని రోడ్స్ మారిగానే 4 lanes చేయడానికి ఒక ప్రణాళిక తయారు చేశారు. 4 lanes వస్తే అప్పుడు లోకల్ ట్రైన్స్ వస్తాయి, ఎక్స్ప్రెస్ ట్రైన్స్ వస్తాయి. అప్పుడు ఈజీగా రైలు కూడా నెట్వర్క్ చేసుకోగలిగితే కాస్ట్ చాలా తగ్గే పరిస్థితి వస్తుంది.
ఇది కూడా వర్కౌట్ చేస్తున్నాం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన దిశ పోర్టులు ఉన్నాయి. ఈస్ట్ కోర్టులో మనం సెంట్రల్ ప్లేస్లో ఉన్నాం. మ్యానుఫ్యాక్చరింగ్ హబ్గా తయారు చేసుకునే